హలో గైస్, మీరు డ్రాప్ షిప్పింగ్‌లో లాక్స్ ఆఫ్ ఇన్‌కమ్ తీసుకోవాలి అనుకున్నా, డ్రాప్ షిప్పింగ్‌లో సక్సెస్ అవ్వాలి అనుకున్నా, విన్నింగ్ ప్రొడక్ట్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. ఒకే ఒక విన్నింగ్ ప్రొడక్ట్స్‌తో 10,00,000 ప్లస్ సేల్స్ జనరేట్ చేసేవాళ్ళు ఉన్నారు. సో, ఈ వీడియోలో విన్నింగ్ ప్రొడక్ట్ అంటే ఏంటి? దాన్ని ఎలా ఫైండ్ ఔట్ చేయాలో చూద్దాం. విన్నింగ్ ప్రొడక్ట్ అంటే సింపుల్‌గా ఏ ప్రొడక్ట్‌ని మార్కెట్‌లో చాలామంది పర్చేస్ చేస్తున్నారో, ఏ ప్రొడక్ట్‌కి ఎక్కువ సేల్స్ జనరేట్ అవుతున్నాయో, ఏ ప్రొడక్ట్‌కి ఎక్కువ ప్రాఫిట్స్ వస్తున్నాయో అదే విన్నింగ్ ప్రొడక్ట్. ఓకే. ఆ విన్నింగ్ ప్రొడక్ట్‌ని ఎలా ఐడెంటిఫై చేయాలి? ఆ విన్నింగ్ ప్రొడక్ట్‌లో చూడాల్సిన క్వాలిటీస్ ఏంటో చూద్దాం. కీ క్వాలిటీస్ ఆఫ్ విన్నింగ్ ప్రొడక్ట్. ప్రాబ్లమ్ సాల్వింగ్ ప్రొడక్ట్. ముందు ప్రొడక్ట్‌ని చూడగానే నాకిది కావాలి అని అనిపించాలి. ఆ ప్రొడక్ట్‌ని వాడే వ్యక్తికి ఏదైనా ప్రాబ్లమ్‌ని అది సాల్వ్ చేయాలి. లైక్ కిచెన్ టూల్స్ గానీ, బ్యాక్ పెయిన్ రిలీఫ్ కుషన్స్ గానీ అలా. నెక్స్ట్ ఇంపల్స్ బయింగ్. చూసిన వెంటనే కొనాలనిపించాలి. లైకు ట్రెండింగ్ గ్యాడ్జెట్స్, ఫోల్డబుల్ ఫ్యాన్స్ గానీ అలా అన్నమాట. నాట్ ఈజీలీ అవైలబుల్ ఇన్ లోకల్ స్టోర్స్. లోకల్ మార్కెట్‌లో ఈజీలీ అవైలబుల్ ఉండకూడదు. ఓకే. మోరోవర్ గుడ్ ప్రాఫిట్ మార్జిన్. అట్‌లీస్ట్ 300-500 ప్రాఫిట్ అనేది రావాలి ప్రతి ఆర్డర్‌కి. ఓకే. ఫైనల్‌గా టార్గెట్ ఆడియన్స్ క్లియర్‌గా ఉండాలి. ప్రొడక్ట్‌ని చూస్తే ఏ కేటగిరీలో సేల్ చేయాలో తెలియాలి. మదర్సా, పెట్ లవర్సా, ఆఫీస్ వర్కర్సా, గార్డెనింగ్ టూల్సా, హోమ్ ఇంప్రూవ్‌మెంట్సా ఇలా అనమాట. ఓకే. మోస్ట్ ఆఫ్ ద టైమ్ విన్నింగ్ ప్రొడక్ట్ అనేది ప్రాబ్లమ్ సాల్వింగ్ ప్రొడక్ట్ అయ్యుండాలి. యూనిక్ ప్రొడక్ట్ అయ్యుండాలి. టైమ్ సేవింగ్ ప్రొడక్ట్ అయ్యుండాలి. మార్కెట్‌లో చాలా ప్రొడక్ట్స్ ఉంటాయి. అందులో ఏ ప్రొడక్ట్ ఎక్కువ సేల్స్ జనరేట్ చేస్తుందో ఫైండ్ ఔట్ చేసి, దాని మీద మనం యాడ్స్ రన్ చేయాలి. అప్పుడు ఆ ప్రొడక్ట్స్ మీకు లాక్స్‌లో ప్రాఫిట్ తీసుకొచ్చి పెడుతుంది. అసలు ఈ విన్నింగ్ ప్రొడక్ట్‌ని ఎలా ఫైండ్ ఔట్ చేయాలి? ఈ విన్నింగ్ ప్రొడక్ట్‌ని ఫైండ్ ఔట్ చేయడానికి మనకు చాలా వేస్ ఉన్నాయి. ఫేస్‌బుక్ యాడ్ లైబ్రరీ యూజ్ చేయడం, స్పై టూల్స్ యూజ్ చేయడం, స్పాన్సర్ యాడ్స్‌ని అబ్జర్వ్ చేయడం, ఇలా చాలా వేస్ ఉన్నాయి. బట్ 2025లో ఈ విన్నింగ్ ప్రొడక్ట్‌ని ఫైండ్ ఔట్ చేయడానికి ఒక బెస్ట్ వేని నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. మీ బ్రౌజర్ ఓపెన్ చేసి టీము.కామ్ అని ఎంటర్ చేయండి. TUMU.com. ఓకే. ఈ వెబ్‌సైట్‌లో మోస్ట్ ట్రెండింగ్ ప్రొడక్ట్స్ అన్నీ ఉంటాయి. ఓకే. సో, ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి. ఈ వెబ్‌సైట్ అనేది మీకు ప్రొడక్ట్‌ని ఫైండ్ ఔట్ చేయడానికి మాత్రమే. ప్రొడక్ట్‌ని సోర్స్ చేసుకోవడానికి కాదు. ఓకే. సో, వెబ్‌సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ బెస్ట్ సెల్లింగ్ ఐటెమ్స్ అని ఉంది గదా! సో, దాని మీద క్లిక్ చేయండి. ఓకే. ఇక్కడ మనకు బెస్ట్ సెల్లింగ్ ప్రొడక్ట్స్ అన్నీ గూడా కనిపిస్తుంటాయి. ఇక్కడ చూడండి ఎవ్రీ ప్రొడక్ట్‌కి ఎన్ని యూనిట్స్ సోల్డ్ అయిందనేది ఉంటుందిక్కడ. ఇక్కడ చూడండి 19,000 ప్లస్ సోల్డ్ అని ఉంది. ఇదొక డ్రోను. ఓకే. 4.3 రేటింగ్ ఉంది. రేటింగ్ గూడా మీరు చెక్ జేయాలి. యూజర్ రేటింగ్ ఎలా ఉంది అనేది. ఓకే. సో, ఇక్కడ 19,000 ప్లస్ సోల్డ్ ఔట్ అయ్యాయి. అంటే ఇది బెస్ట్ ప్రొడక్టే. లైక్ ఇక్కడ మనం విన్నింగ్ ప్రొడక్ట్‌ని ఫైండ్ ఔట్ చేసేటప్పుడు మనం కన్సిడర్ చేయాల్సింది ఒకటుంది. అదేంటంటే ఇక్కడ సోల్డ్ ఔట్ ఐటెమ్స్ ఉన్నాయి గదా! అది మినిమమ్ 10-50 మధ్యలో ఉండేలా చూసుకోవాలి. అంటే ఇక్కడ 19,000 సోల్డ్ అని ఉంది గదా! సో, అక్కడ 10,000 ప్లస్ నుంచి 50,000 వరకు ఉన్న ప్రొడక్ట్స్‌ని మనం సేల్ జేయొచ్చు. ఓకే. సో, ఇక్కడ చూడండి 100,000 ప్లస్ సోల్డ్ ఉంది. 100,000 సోల్డ్ ఔట్ అయింది అంటే ఈ ప్రొడక్ట్ బాగా సేల్ అవుతుంది అని అర్థం. బట్ ఎట్ ది సేమ్ టైమ్ అది సాచురేటెడ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో, అది మనం చెక్ చేసుకోవాలి. ఈ ప్రొడక్ట్ ఇంకా ప్రాఫిట్స్‌ని ఇస్తుందా? లేదంటే సాచురేట్ అయిపోయిందా? అనేది మనం చెక్ జేసుకోవాలి. ఓకే. సో, ఈ వెబ్‌సైట్‌లో 10,000 నుండి 50,000 వరకు సోల్డ్ ఔట్ అయిన యూనిట్స్ ఉంటాయి గదా! సో, అలాంటి ప్రొడక్ట్ అన్నిటిని మీరు లిస్ట్ ఔట్ చేయండి. ఓకే. ఇక్కడ ఈ ప్రొడక్ట్ చూడండి 36,000 సోల్డ్ అయింది. ఇక్కడ ఈ వాచ్ 100,000 ప్లస్ సోల్డ్ ఔట్ అయింది. ఇది కూడా 100,000 ప్లస్ ఉంది. ఇక్కడ చూడండి ఇది 10,000 ప్లస్ ఉంది. సో, దీన్ని మనం రన్ జేయొచ్చు. టెస్ట్ జేయొచ్చు మన ఇండియన్ మార్కెట్‌లో. నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఇక్కడ వితిన్ లాస్ట్ 7 డేస్ అని ఉంది గదా! దాని మీద క్లిక్ జేయండి. ఓకే. లాస్ట్ 7 డేస్ మీద క్లిక్ జేస్తే మనకొచ్చే ప్రొడక్ట్స్ ఉంటాయి గదా! అందులో నుండి 10,000 ప్లస్ అలా సేల్ అయిన ప్రొడక్ట్స్‌ని మీరు లిస్ట్ ఔట్ చేయండి. విన్నింగ్ ప్రొడక్ట్‌ని ఫైండ్ ఔట్ చేయడంలో ఇది బెస్ట్ సార్ట్ ఔట్ వే. ఇక్కడ ఈ ప్రొడక్ట్ చూడండి 90,000 సోల్డ్ ఔట్ అయింది. మోర్ ఓవర్ ఫ్యాషన్ వైపు వెళ్ళకండి. మీకు ఫ్యాషన్ నీడ్స్‌లో చాలా అట్రాక్టివ్ ప్రొడక్ట్స్ కనిపిస్తుంటాయి. లైక్ షూస్ గానీ, లెగ్గింగ్స్ గానీ, షార్ట్స్ గానీ అవి కనిపిస్తుంటాయి. బట్ వాటిని పిక్ చేసుకోకండి. ఎందుకంటే వాటిల్లో రిటర్న్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి. అది సైజ్ మిస్ మ్యాచ్ వల్ల లేదంటే ఫ్యాబ్రిక్ ఇష్యూ వల్ల చాలా రీజన్స్ ఉంటాయి. సో, ఫ్యాషన్ నీడ్స్‌ని అవాయిడ్ చేయండి. ఇక్కడ వితిన్ లాస్ట్ 7 డేస్, వితిన్ లాస్ట్ 14 డేస్, వితిన్ లాస్ట్ 30 డేస్ అని ఉన్నాయి గదా! వీటన్నిటిలో మీరు ఒక 10 ప్లస్ ప్రొడక్ట్‌ని లిస్ట్ ఔట్ చేయండి. ఓకే. ఆ 10 ప్లస్ ప్రొడక్ట్స్‌ని మీరు ఫేస్‌బుక్ యాడ్ లైబ్రరీలో సెర్చ్ చేయండి. ఇది ఇంటర్నేషనల్ మార్కెట్‌లో ట్రెండ్ అవుతున్న ప్రొడక్ట్స్ ఇవన్నీ.
బట్ మన ఇండియన్ మార్కెట్‌లో వర్క్ అవుతున్నాయా? లేదా? అనేది మనం ఫేస్‌బుక్ యాడ్ లైబ్రరీలో చెక్ జేయాలి. సో, మన ఇండియన్ మార్కెట్‌లో ఆ ప్రొడక్ట్ అనేది ప్రాపర్‌గా వర్క్ అవుతుంది అని అనుకున్నప్పుడు, ఆ ప్రొడక్ట్‌ని మనం రొపోసో క్లౌడ్‌లో సెర్చ్ చేయడం గానీ, లేదంటే థర్డ్ పార్టీ సప్లయర్ గానీ, ఇండియా మార్ట్ సప్లయర్‌ని గానీ యూజ్ జేసి గానీ మనం సోర్స్ జేసుకోవచ్చు. ఆ తర్వాత మనం సేల్ జేయొచ్చు. ఓకే. సో, ఇక్కడ నేను ర్యాండమ్‌గా కొన్ని ప్రొడక్ట్స్ ఓపెన్ జేసి చూస్తా. ఈ ప్రొడక్ట్ అనేది 10,000 ప్లస్ సేల్ అయింది. ఐ థింక్ ఇండియా మార్కెట్‌లో ఇంకా ఈ ప్రొడక్ట్ సేల్ అనేది స్టార్ట్ అవ్వలేదు. ఇదొక ఔట్‌డోర్ గేమింగ్ యూనిట్. సో, ఇక్కడ చూడండి ఇది 56,000 సోల్డ్ ఔట్ అయింది. ఆర్థోపెడిక్ నెక్ పిల్లో. సో, దీన్ని నేను ఫేస్‌బుక్ యాడ్ లైబ్రరీలో చెక్ జేస్తాను. సో, ఇక్కడ ఆల్ యాడ్స్ ఆర్థోపెడిక్ నెక్ పిల్లో అని సెర్చ్ చేశాను. 66 రిజల్ట్స్ వచ్చాయి. ఇవన్నీ యాక్టివ్ యాడ్సే. సో, మనం చూస్తున్న ప్రొడక్ట్ యాహ్! ఇక్కడ ఒక ప్రొడక్ట్ ఉంది. 999కి సేల్ చేస్తున్నారు. ఇక్కడ 700కి సేల్ చేస్తున్నారు. ఇక్కడ 900కి సేల్ చేస్తున్నారు. ఓకే. సో, ఈ ప్రొడక్ట్ అనేది ఫేస్‌బుక్ యాడ్ లైబ్రరీలో ఉంది. అట్ ది సేమ్ టైమ్ మనకు రొపోసోలో ఉందా లేదా అని కూడా చెక్ చేయాలి. ఆ ప్రొడక్ట్ అవైలబుల్‌గా సప్లయర్ దగ్గర. రొపోసోలో లేదంటే మనం ఇండియా మార్ట్‌లో సెట్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఇక్కడ చూడండి ఆ ప్రొడక్ట్ అనేది ఇక్కడ అవైలబుల్‌గా ఉంది. సో, 620 రూపీస్ ఉంది. సో, మీరు దీనిలో నుంచి టెస్ట్ చేసి ఆ ప్రొడక్ట్ సేల్ అవుతే మీరు ఇండియా మార్ట్ నుంచి ఈ ప్రొడక్ట్‌ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. లైకు నేను ఇండియా మార్ట్ ఓపెన్ చేసి సెర్చ్ చేస్తున్నాను. సో, ఇండియా మార్ట్‌లో 290 రూపీస్ ఇండియా మార్ట్‌లో 300 లోపే వస్తుంది ఆ ప్రొడక్టు. 280, 270 అలా ఉంది ఆ ప్రొడక్ట్ ప్రైసు. ఓకే. సో, మీరు ఇక్కడ చూసిన ప్రొడక్ట్ అనేది ఫేస్‌బుక్ యాడ్ లైబ్రరీలో చెక్ చేయండి. దాని మీద యాడ్స్ ఉన్నాయి అంటే రొబోసోలాస్ ఆ ప్రొడక్ట్ అవైలబుల్‌గా ఉందా లేదా అని చెక్ చేయండి. రొబోసోలో లేకపోతే ఇండియా మార్ట్ నుంచి సోర్స్ చేసుకోండి. ఓకే. ఇఫ్ మీరిక్కడ ఒక ప్రొడక్ట్ చూసారు. ఆ ప్రొడక్ట్ ఎక్కడ అవైలబుల్‌గా లేదు. దాని మీద యాడ్స్ కూడా రన్ అవ్వట్లేదు. బట్ 100% మీకు ఆ ప్రొడక్ట్ వర్క్ అవుతుంది అని తెలిసినప్పుడు, మీరు ఆ ప్రొడక్ట్‌ని ఇంపోర్ట్ చేసుకొని సేల్ చేయడం స్టార్ట్ చేయండి. ఓకే. ఎందుకంటే ఇవన్నీ ఇంటర్నేషనల్‌గా సేల్ అవుతున్న ప్రొడక్ట్స్. ఈ ప్రొడక్ట్ మన దగ్గర ఇంకా స్టార్ట్ అవ్వకపోవచ్చు. లైక్ ఇక్కడ చూడండి ఇది పోర్టబుల్ అల్ట్రాసోనిక్ క్లీనింగ్ అనేది. సో, ఇది మన దగ్గర కూడా సేల్ స్టార్ట్ అయింది ఈ ప్రొడక్టు. సో, అల్ట్రాసోనిక్ క్లీనర్ ఇది. ఒకసారి నేను ఫేస్‌బుక్ యాడ్ లైబ్రరీలో చెక్ చేస్తాను. సో, మన దగ్గర కూడా సేల్ అవుతుంది ఈ ప్రొడక్ట్. నెక్స్ట్ రొపోసోలో కూడా సెర్చ్ చేస్తాను. సో, రొపోసోలో మనకి ఈ ప్రొడక్ట్ అవైలబుల్‌గా ఉంది. ఓకే. ఇలా మీరు రీసెర్చ్ చేసి ఒక 10 ప్రొడక్ట్‌ని లిస్ట్ ఔట్ చేయండి. లిస్ట్ చేసిన ఆ 10 ప్రొడక్ట్స్‌ని ఫేస్‌బుక్ యాడ్ లైబ్రరీలో చెక్ చేయండి. ఫేస్‌బుక్ యాడ్ లైబ్రరీలో మీకు యాడ్స్ రన్ అవుతూ ఉంటే ఆ ప్రొడక్ట్స్ మీద ఆ ప్రొడక్ట్ అనేది సప్లయర్ దగ్గర అవైలబుల్‌గా ఉందా లేదా అనేది మీరు చెక్ చేయండి. రొపోసోలో చెక్ చేయండి. లేదంటే ఇండియా మార్ట్ సప్లయర్‌లో చెక్ చేయండి. ఇఫ్ ఒక ప్రొడక్ట్ యూనిక్‌గా ఉంది. మీకు ఫేస్‌బుక్ యాడ్ లైబ్రరీలో ఎలాంటి యాడ్స్ లేవు ఆ ప్రొడక్ట్ మీద. బట్ మీకు ఆ ప్రొడక్ట్ 100% వర్క్ అవుతుంది అని మీకు అనిపించినప్పుడు మీరు ఓన్‌గా ఆ ప్రొడక్ట్‌ని సోర్స్ చేసుకొని సేల్ చేయండి. ఓకే. ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్ మార్కెట్. ఇక్కడ ట్రెండ్ అయిన ప్రొడక్ట్స్ మన దగ్గరికి కొంచెం లేట్‌గా వస్తుంటాయి. సో, మీకేదైనా ట్రెండింగ్‌లో ఉంది ఈ ప్రొడక్ట్ అనిపిస్తే ఆ ప్రొడక్ట్‌ని మీరు ఓన్‌గా ఇంపోర్ట్ చేసుకొని సేల్ చేయొచ్చు. ఓకే. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థాంక్ యూ.